దేవాలయ కమిటీ తరపున సాదరంగా స్వాగతం పలుకుతున్నాము. వారు ఇప్పుడే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు అమ్మవారికి అధికారికంగా పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగినది. గత సంవత్సరం కూడా వారి అమ్మవారికి అధికారికంగా పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగినది. మరి ఈ సంవత్సరం కూడా బట్టి విక్రమార్క గారు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగిందని తెలియజేసుకుంటూ మరి ముందుగా మన రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారిని 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. बोलो सिंहवाहिनी महाकाली माता की, बोलो सिंहवाहिनी महाकाली माता की। ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా ఎంతో వైభవంగా ఎంతో ఇష్టంగా చేసుకునే మన బోనాల పండుగ భాగ్యనగరంలో అటు గోల్కొండలో మొదలయ్యి సికింద్రాబాద్ తర్వాత ఈరోజు లాల్ దర్వాజాలో సింహవాహిని మహాకాళి తల్లి బోనాల పండుగ చాలా పెద్ద ఎత్తున కూడా మనం అందరం కూడా జరుపుకోవడం జరుగుతుంది. మరి ఈరోజు పెద్దలు మనందరి మధ్యలో మన తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు మల్లు బట్టి విక్రమార్క గారు, అదేవిధంగా హైదరాబాద్ నగర ఇన్ఛార్జ్ మంత్రివర్యులు పెద్దలు పున్నం ప్రభాకర్ గారు గుడికి వచ్చి మన పాత నగరంకి వచ్చి గుడికి దర్శించుకోవడం జరిగింది. మరి వేదికపై ఉన్న చైర్మన్ మారుతి యాదవ్ గారికి, కమిటీ సభ్యులందరికీ కూడా ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా చాలా పెద్ద ఎత్తున కూడా ఈ యొక్క ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. మరి ముఖ్యంగా అమ్మవారి ఆశీస్సులతోని కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రజలలోకి తీసుకువెళ్తుంది. దానికన్నా ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో కూడా అమ్మవారి ఆశీస్సులతోని అనేక డెవలప్మెంట్ కార్యక్రమాలు ఈరోజు పెద్దలు మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మనమందరం కూడా జరుపుకోవడం జరుగుతుంది. మనందరికీ కూడా అందరూ ముఖ్యంగా ఇక్కడికి వచ్చేసిన భక్తులందరికీ కూడా బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ముఖ్యంగా పోలీస్ సోదరులకు మీడియా మిత్రులందరికీ కూడా బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అనిల్ కుమార్ గారు ఇప్పుడు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రులు అదేవిధంగా హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. ఆషాఢ మాస బోనాల సందర్భంగా గత నెల 20 నాడు గోల్కొండ జగదాంబిక మాత బోనాల నుంచి ప్రారంభమై 1వ తారీఖు నాడు బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణము, 13వ తేదీ నాడు మహంకాళి ఉజ్జయిని అమ్మవారి వేడుక, ఈ రోజు 4వ ఆదివారం 20వ తేదీ నాడు సింహవాహిని లాల్ దర్వాజా అమ్మవారి వేడుక బోనం. ఇది ఆషాఢ మాసం హైదరాబాద్ బోనాల సాంప్రదాయం. చారిత్రాత్మకంగా యావత్ భారతదేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ఒక సాంప్రదాయ పద్ధతిలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, సుభిక్షంగా ఆయురారోగ్యాలతో పాడి పంటలతో సమృద్ధి వర్షాలతో ఉండాలని ప్రతి పౌరుడు బోనాన్ని సమర్పిస్తూ కోరుకునేటువంటి ఈ అమ్మవారి వేడుక ప్రభుత్వం తరఫున అన్ని ఏర్పాట్లు చేసినాం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఎక్కడ కూడా హైదరాబాద్ బోనాల ఏర్పాట్లో అటు రెవెన్యూ అధికారులు గాని, దేవాదాయ శాఖ గాని, పోలీస్ శాఖ సమన్వయంతో జిహెచ్ఎంసీతో సహా అందరూ కూడా ఎక్కడ కూడా భక్తులకు అసౌకర్యం లేకుండా భక్తుల యొక్క సహకారంతో మాత్రమే సాధ్యమైంది. ఇది హైదరాబాద్ వేడుక అంటే ఇది హైదరాబాద్ ప్రజల యొక్క గౌరవం. మెహమానీ నవాజీమే ఆతిథ్యం ఇవ్వడంలో హైదరాబాద్ ఎప్పుడు కూడా అగ్రభాగాన్ని ఉంటుంది. మెహమానీ నవాజీమే హైదరాబాద్ ఇస్ బార్ भी బడాపన్ దికాయే చాలా పెద్దరికం చూపెట్టి హైదరాబాద్ ప్రజలు ఆతిథ్యం ఇచ్చినారు బోనాల పండుగకు. వారందరికీ ధన్యవాదాలు. తప్పకుండా అమ్మవారి ఆశీర్వాదంతో మనం అందరం కూడా సుఖ సంతోషాలతోటి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంది. ఆ కార్యక్రమాలను దిగ్విజయంగా ముందుకు పోయే విధంగా అటు అమ్మవారి కటాక్షం, లక్ష్మీ కటాక్షం, ఆరోగ్య లక్ష్మి కటాక్షం, అన్ని రకాలుగా విద్యా సరస్వతి కటాక్షం అన్ని ఉండి అందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ఈ సందర్భంగా పండుగ శుభాకాంక్షలు తెలంగాణ ప్రభుత్వం పక్షాన తెలియజేస్తూ నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. పెద్దలు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ మల్లు బట్టి విక్రమార్క గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాము.
గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు హైదరాబాద్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మిత్రులు పొన్నం ప్రభాకర్ గారికి, గౌరవ పార్లమెంట్ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారికి, ఆలయ కమిటీ వారి అందరికీ, అధికారులకి, స్థానికంగా ఉన్నటువంటి ఇతర ప్రజాప్రతినిధులకి, లక్షలాదిగా తరలి వస్తున్నటువంటి అమ్మవారి భక్తులకి అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. బోనాలు తెలంగాణ సంస్కృతి, తెలంగాణ సంస్కృతిని అనాదిగా ఆచరిస్తూ పెద్ద ఎత్తున ఉత్సవాలు జరుపుతున్నటువంటి సంగతి కూడా మీ అందరికీ తెలిసిందే. మరీ ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఇప్పుడే పెద్దలు మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు చెప్పినట్టుగా గోల్కొండలో మొదలయ్యేటువంటి ఈ బోనాల ఉత్సవాలు అక్కడ సికింద్రాబాద్ నుంచి లాల్ దర్వాజలో ఉన్నటువంటి ఇక్కడ సింహవాహిని మహంకాళి అమ్మవారి వరకు జరుగుతున్నటువంటి ఈ బోనాల ఉత్సవాలు అత్యంత ప్రశాంతంగా, అత్యంత భక్తి పారవశ్యంతో నగరంలో జరుపుకుంటున్నాం. ఈ జరుపుకునే కార్యక్రమంలో భాగంగా లక్షలాదిగా తరలి వస్తున్నటువంటి భక్తులు కానీ, సిబ్బంది కానీ, లేకపోతే ఈ హైదరాబాద్ నగర ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మంత్రివర్యులు కానీ అత్యంత జాగ్రత్తతో ఎవరికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అత్యంత భక్తి పారవశ్యంతో అమ్మవారికి సేవ చేసుకునేటువంటి కార్యక్రమాల్ని పకడ్బందీగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న క్రమంలో అందరూ సహకరిస్తా ఉన్నారు. ఈ సహకరిస్తున్నటువంటి వారందరికీ అభినందనలు తెలియజేస్తూ, ముఖ్యంగా ప్రభుత్వం తరఫున ఈరోజు సికింద్రాబాద్ లో మహంకాళి అమ్మవారికి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు పట్టు వస్త్రాల్ని అమ్మవారికి సమర్పించి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ రాష్ట్రాన్ని, ప్రజల్ని క్షేమంగా సుభిక్షంగా చూడాలని చెప్పి అమ్మవారిని రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి వేడుకోవటం జరిగింది. అలాగే ఇక్కడ లాల్ దర్వాజలో ఉన్నటువంటి సింహవాహిని మహంకాళి అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి ఈరోజు నేను, రాష్ట్ర మంత్రివర్యులు, గౌరవ పార్లమెంట్ సభ్యులు ముగ్గురం కలిసి వచ్చి అమ్మవారికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలను సమర్పించడమే కాకుండా రాష్ట్ర ప్రజలందరి తరఫున, రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మా ఈ సమాజాన్ని, ఈ రాష్ట్రాన్ని, ఈ లక్షలాదిగా ఉన్నటువంటి మీ భక్తుల్ని, మానవాళిని క్షేమంగా చూడవలసిందిగా మీ చల్లని చూపులు ఈ రాష్ట్రం పైన ఉండేటట్టుగా, రాష్ట్రం సర్వతోముఖ అభివృద్ధి జరిగేటట్టుగా ఆశీర్వదించవలసిందిగా అమ్మవారిని మీ అందరి తరఫున వేడుకోవటం జరిగింది. ఈరోజు అత్యంత భక్తి శ్రద్ధలతో ఇక్కడికి రాష్ట్ర ప్రభుత్వం అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తున్నటువంటి సందర్భంలో ఇక్కడ వేలాదిగా తరలి వచ్చినటువంటి భక్తులు కానీ, ఆలయ సిబ్బంది కానీ, పోలీస్ సిబ్బంది కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా భక్తులకి అత్యంత భక్తి శ్రద్ధలతో వారు అమ్మవారికి సేవ చేసుకునే కార్యక్రమానికి అనువైనటువంటి వ్యవస్థలను ఏర్పాటు చేసి నిత్యం పర్యవేక్షణ చేస్తున్నటువంటి మీ అందరికి కూడా నేను అభినందనలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఆలయ కమిటీ చైర్మన్ మారుతి యాదవ్ గారు, వారి సిబ్బంది అంతా కూడా ఈ ఆలయ కమిటీ ద్వారా ఏర్పాట్లన్నీ కూడా సక్రమంగా చేశారు. వారికి కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 1290 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో దేవాలయాల అభివృద్ధి కోసం కామన్ గుడ్ ఫండ్ నుంచి
నిధులు రిలీజ్ చేయటం జరిగింది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి బోనాలు ఉత్సవాలకు కూడా 20 కోట్ల రూపాయల్ని ఈ ఉత్సవాల సందర్భంగా ఏర్పాట్ల కోసం నిధుల్ని శాంక్షన్ చేయటం జరిగింది. భవిష్యత్తులో కూడా గతంలో శాసనసభలో చర్చ జరిగినప్పుడు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానీ, హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి గారు కానీ, స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యులు కానీ, ఇక్కడ ప్రాంత ఓల్డ్ సిటీ శాసనసభ్యులు అందరూ కూడా కలిసి ఈ ప్రాంత అభివృద్ధి కోసం అడగటం జరిగింది. ముఖ్యమంత్రి గారు ఈ ప్రాంత అభివృద్ధి కోసం, దేవాలయ అభివృద్ధి కోసం ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకుంటామని కూడా చెప్పడం జరిగింది. తప్పనిసరిగా భవిష్యత్తులో ఈ లాల్ దర్వాజలో ఉన్నటువంటి సింహవాహిని అమ్మవారి, మహంకాళి అమ్మవారి దేవాలయ చుట్టూ ప్రాంగణాన్ని అభివృద్ధి చేస్తూ భవిష్యత్తులో ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టేటువంటి కార్యక్రమం కూడా జరుగుతుందని చెప్పి మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటూ మరొకసారి అమ్మవారి ఆశీస్సులు చల్లగా ఉండాలని వారు వేరుకుంటూ ముగిస్తా ఉన్నారు. నమస్కారం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇప్పుడు ఆలయ కమిటీ చైర్మన్ గారు ఉండండి. ఆలయ కమిటీ చైర్మన్ మారుతి యాదవ్ గారు, హైదరాబాద్ యువజన సర్వీసుల శాఖ మంత్రి, క్రీడలు యువజన సంఘ వాకిటి శ్రీహరి గారు విచ్చేసిండ్రు. వారికి కూడా స్వాగతం సుస్వాగతం. వాకిటి శ్రీహరి గారు వారు కూడా ఇప్పుడే విచ్చేసిండ్రు. వారికి స్వాగతం సుస్వాగతం. మెట్టు సాయి కుమార్ గారు ఫిషరీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, వారు కూడా విచ్చేసిండ్రు. వారికి కూడా స్వాగతం సుస్వాగతం. ఆలయ కమిటీ చైర్మన్ మారుతి యాదవ్ గారు శ్రీ డిప్యూటీ సీఎం గారిని బట్టి విక్రమార్క గారిని సన్మానించి జ్ఞాపకం అందజేయవలసిందిగా కోరుతున్నాము. శ్రీ వాకిటి శ్రీహరి గారు మంత్రివర్యులు, వారు ఒక 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాము. ముందుగా భక్తులందరూ కూడా బోనాల శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, స్పష్టంగా బోనాల కార్యక్రమంలో పార్టిసిపేట్ కావడం మొదటిసారి. సికింద్రాబాద్ కానీ, లాల్ దర్వాజా బోనాలు కానీ పెద్ద ఎత్తున జరుగుతాయని చెప్పి ప్రతిసారి వింటూ ఉంటాం. మొదటిసారి దర్శనం చేసుకోవడం, దాంతోపాటు ఒక శాసనసభ్యునిగా, మంత్రిగా మా సహచర పెద్ద మనుషులు మంత్రులు బట్టి గారి సమక్షంలో, మా పొన్నమన సమక్షంలో, మా అనిల సమక్షంలో, మా సాయి సమక్షంలో దర్శనం చేసుకునే భాగ్యం కలిగింది. ఆ అమ్మవారి దయ వల్ల అందరూ కూడా సుభిక్షంగా ఉండాలి. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ప్రభుత్వానికి కూడా బలోపేతం చేసే విధంగా ఉండాలి. ఖచ్చితంగా ఒక నిర్ణయాత్మకమైన కార్యక్రమాలు తీసుకొని బీద బడుగు బలహీన వర్గాల గురించి ఆలోచన చేసి ఆహర్నిశలు పనిచేస్తున్న ఈ ప్రభుత్వంకి అమ్మవారి ఆశీర్వాదం ఉండాలి. ఆ ఆశీర్వాదం వల్ల ఇంకా సేవ చేసుకునేటువంటి భాగ్యం కలగాలని కోరుకుంటూ అందరికీ కూడా బోనాల శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ శ్రీహరణ. ఇప్పుడు వాకిటి హైదరాబాద్ ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారిని శ్రీ ఆలయ కమిటీ చైర్మన్ మారుతి యాదవ్ గారు సన్మానించి జ్ఞాపకం అందజేస్తారు. బట్టి విక్రమార్క గారిని కూడా, బట్టి విక్రమార్క గారిని, అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గారిని, హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, అదేవిధంగా అనిల్ కుమార్ యాదవ్ గారిని సన్మానించి జ్ఞాపకం అందజేస్తారు.